మొన్నటి వరకు బాలయ్యకు ప్రత్యర్థిగా కొనసాగారు. ఎన్నికల ముందు వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. హిందూపురంలో మకాం వేసి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ మారడంతో పదవి కోల్పోయిన ఆయనకు ఇప్పుడున్న పార్టీ తిరిగి అదే పదవి ఇస్తుందా? బాలయ్య ఆశీస్సులతో ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి వస్తుందా? ఇందుకు ఎవరా నేత? ఏంటా కథ? లెట్స్ వాచ్. మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ హిందూపురంలో వైసీపీ నేతగా, ఫ్యాన్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగిన నేత. టీడీపీ నేత బాలయ్యకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడు. అయితే ఎన్నికల ముందు వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. హిందూపురంలో మకాం వేసి ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ మారడంతో పదవి కోల్పోయిన ఆయనకు ఇప్పుడు టీడీపీలో అదే పదవి లభిస్తుందా అనే చర్చ జోరందుకుంది. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ కోసం కృషి చేసిన ఇక్బాల్ కు టీడీపీ అధిష్టానం పదవి ఇస్తుందా అన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన స్థానాల కోసం వెలువడిన నోటిఫికేషన్తో 2 స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి. ఈ తరుణంలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్బాల్ కు టీడీపీ అధిష్టానం పదవి ఇవ్వనుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందట. వైసీపీలో కోల్పోయిన పదవి ఇప్పుడు టీడీపీలోనూ ఆయననే వరించనుందా అంటూ నేతలు గుసగుసలాడుతున్నారట. ఆయన అనుచరులు, పురంవాసులు మరో అడుగు ముందుకు వేసి పదవి మాత్రం ఆయనదేనని ఘంటాపథంగా చెబుతున్నారట. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఇక్బాల్ పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీలో చేరడంతో ఆయన పదవి కోల్పోయారు. తాజాగా ఈ 2 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఇక్బాల్ వర్గంలోనూ, హిందూపురం వాసుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా మొన్నటి వరకు కొనసాగిన అహ్మద్ ఇక్బాల్ ఎన్నికల ముందు ఆ పార్టీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో పార్టీ మారారు. 4 ఏళ్లకు పైగా ఉన్న ఎమ్మెల్సీ పదవిని వదులుకొని పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అనంతరం ఆయన వైసీపీ హిందూపురం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఓటమి అనంతరం ఆ పార్టీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఎమ్మెల్సీగా పురం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఇక్బాల్ 2014లోనూ టికెట్ తనదేనని భావించారు. ఎమ్మెల్యే బాలయ్యపై మరోమారు పోటీ చేసి తన సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ముందు హిందూపురం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్న విభేదాలు ఆయనకు ఇబ్బందిగా మారాయట. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నెలకొన్న విభేదాల కారణంగా అధిష్టానం ఆయనకు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చిందట. చౌడూరు రామకృష్ణారెడ్డి హత్య అనంతరం పరిణామాలు ఇక్బాల్ కు ప్రతికూలంగా మారాయట. పురం వైసీపీలో నెలకొన్న గ్రూపులను ఏకం చేయడంతో పాటు అందరినీ కలుపుకొని పోలేదన్న విమర్శలు ఉన్నాయట. దీంతో ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేయడంతో సీఎం ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. హిందూపురం ఇన్ఛార్జిగా కురుబ దీపికను నియమించి ఇక్బాల్ ను పక్కన పెట్టేశారు. పార్టీ నిర్ణయంతో మనస్తాపానికి గురైన ఇక్బాల్ పార్టీ అధినాయకత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మద్దతుతో టీడీపీలో చేరారు. ఆ సమయంలో వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ అహ్మద్ రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం హిందూపురంలో తన వర్గం పనిచేసేలా ప్రభావితం చేశారు ఇక్బాల్. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గాలను కోరారు. దీంతో ఎన్నికల్లో అనంతపురంలో మెజారిటీ పెరిగి బాలయ్య గెలుపులో కీలక పాత్ర పోషించారు. దీంతో ఇప్పుడు ఇక్బాల్, సి రామచంద్రయ్య రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తిరిగి ఇక్బాల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు అదే స్థానాన్ని కేటాయిస్తారని ఆ పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చట. ఎమ్మెల్యే బాలకృష్ణ అండ ఉండడం, పార్టీలో ఎన్నికల విజయానికి తన వంతు కృషి చేసిన ఇక్బాల్ ను ఎమ్మెల్సీ స్థానం వరిస్తుందని పురంవాసులు భావిస్తున్నారు. అలా కాని పక్షంలో ఇక్బాల్ ను రాష్ట్ర స్థాయి కీలక పదవి వరిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవి దక్కని పక్షంలో వక్ఫ్ బోర్డు అధ్యక్షులు వంటి రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్నాయన్న ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి వైసీపీలో పదవిని త్యాగం చేసి టీడీపీలోకి వచ్చిన ఇక్బాల్ ని పాత పదవి వరిస్తుందో లేక కొత్త పోస్టుతో టీడీపీ ఆయనకు సముచిత స్థానం ఇస్తుందో.